మోక్షితు. హలో ఎవ్రీవన్. ఉగాది రోజు అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండకూడదని నేనైతే మా అమ్మ వాళ్ళతోటి కలిసి అక్క వాళ్ళ ఊరైతే వచ్చాను. సో నార్మల్గా అయితే ఉగాది టైంలో అత్త వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఉగాది కోటరికం అనేది ఒకటి ఉంటుంది, అంటే ఉగాది సారే, అదైతే తీసుకొని వెళ్ళలేదనమాట. సో ఆ టైంలో నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నాను. అందుకనేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సార్ అదే తీసుకొని వెళ్ళకూడదు అనేసి లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయింది సార్ తీసుకొని వెళ్ళడం. సో ఇంకా మనం ఉగాది సారే అత్త వాళ్ళ ఇంట్లో ఇచ్చేంత వరకు కూడా మనం అత్తగారి ఇంట్లో ఉండకూడదు అనమాట ఉగాది టైంలో. ఇంకా ఇక్కడైతే నేను అక్క అండ్ పిల్లలు కలిసి అయితే మా ఊరైతే స్టార్ట్ అయిపోయాము. మామూలుగా మేమైతే చట్టంపల్లి చేయితే శాలప్రం వచ్చి తిరునాళ్ళు పోతాం. శాలప్రం నెచ్చి తర్వాత మట్టుకుమల్లి ఉంటుంది. మట్టుకుమల్లి దాటేసి ఇంకా మేమైతే తిరునాళ్ళకైతే వెళ్ళిపోతాం. సో చూసారు కదా, నేను ఏమేమి చెప్పాలనుకున్నా అవన్నీ వీడియో చెప్పేశాను అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాం, దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది మొత్తం చెప్తున్నాడు. సో ఇంకైతే అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్క వాళ్ళ ఊర్లో అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా కన్ఫామ్గా అమ్మవారిని అయితే దర్శించుకుంటాను అనమాట. సో అందుకని ఇక్కడ ఆ రోజు ఫెస్టివల్ కదా, నేను అక్క అయితే కార్ దిగాము. ఇద్దరం కలిసి అయితే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 11 అలా అయిపోయింది అనమాట. మేము యూజువల్లీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది పిల్లలతోటి. సో ఇంకా హాఫ్ వే వెళ్ళిన తర్వాత మా లక్కీ అయితే మంచి పని చేసింది అనమాట. వాష్రూమ్కి పోయింది. పిల్లలతో పోతే ఇదే ఇబ్బంది, డైపర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇంకా దారిలో వెళ్తుంటే ఎక్కడ చూసినా కానీ వాటర్ మిలన్స్ అమ్ముతున్నారు అనమాట. ఆ వాటర్ మిలన్స్ ఏంటో కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద పెద్ద పుచ్చకాయలు చూడటము. అది మినిమం టు మ్యాక్సిమం ఒక్కొక్క పుచ్చకాయ ఉంటుంది 5 kgs వరకు. చూసారు కదా, నాకు తెలిసినంత వరకు నేనైతే అస్సలు దాన్ని ఒక్కదాన్ని మోయలేను కూడా. సో ఇంకా అక్కడ అయితే ఒక పుచ్చకాయ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇదే మా ఊరు ఎంట్రన్స్ అనమాట. ఈజీగా అర్థమైపోతుంది మా ఊరు వస్తే. సో ఇక్కడ మా ఊరు అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. అండ్ మీకు చూపిస్తాను, లెఫ్ట్ సైడ్కి మా స్కూల్ ఉంటుంది. సో నేనైతే మా ఊరు వచ్చి ఆల్మోస్ట్ 1 year కూడా క్రాస్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చాను. ఈ ఇయర్ సంక్రాంతికి అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాను. సో ఇదే మా స్కూల్. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్కూల్లోనే గవర్నమెంట్ కాలేజ్ కూడా బిల్డ్ చేస్తున్నారనమాట. సో చాలా డెవలప్ అయింది. చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది, ఎన్ని డేస్ అవుతుందో మా స్కూల్ చూడక అని. అండ్ ఇక్కడైతే స్కూల్కి ఆపోజిటే మా పిన్ని వాళ్ళ హౌస్ ఉంటుంది. సో ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ హౌస్ దగ్గర జస్ట్ అలా ఆగాము. ఫస్ట్ మా ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. మీలో ఎంతమంది ఉగాది రోజు నాన్ వెజ్ తింటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఉగాది రోజు నాన్ వెజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంటూ ఉంటారు, నాన్ వెజ్ బోన్ ఉంటుంది కదా, అది ప్లేట్లో సౌండ్ చేస్తే శివుడి కంఠంలో వినిపిస్తుంది అంటారు. సో అందుకని మేము ఉగాది రోజు అయితే మస్ట్ అండ్ షుడ్గా నాన్ వెజ్ అయితే తింటాము. సో ఇంకందరం మా పిన్ని వాళ్ళ ఇంట్లో కలుస్తాము. ఇక్కడ నుంచి అందరం జాతరకు వెళ్తామన్నమాట. ఇంక ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చారు, మా పిన్ని వాళ్ళందరూ మేము వచ్చామని వచ్చారనమాట. సో ఈవినింగ్ వరకు అట్లా టైంపాస్ చేసి సో ఈవినింగ్ అలా జాతరకు వెళ్తాము. సో మా ఊరికి అండ్ ఇంకో మా పిన్ని వాళ్ళ ఊరికి మిడిల్లో జాతర జరుగుతుంది. సో మా పిన్ని ఏమో ఇక్కడ వచ్చేసి మా ఊరు రండి అని అడుగుతుంది అనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఈ లాస్ట్ పిన్ని వాళ్ళ ఊరు నుంచి ఆ సెకండ్ పిన్ని వాళ్ళ ఊరికి అయితే కన్ఫామ్గా వెళ్తామన్నమాట. రెండింటికి మిడిల్లో జాతర జరుగుతుంది. సో ఈసారి అయితే మేము వెళ్ళలేకపోయాము, ఇక్కడే ఉన్నామన్నమాట. ఎందుకంటే పిల్లలు చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో పెద్ద ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దాంట్లో ఇంతకుముందు పొలం వేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఏమి వేయట్లేదు, అట్లా ఓపెన్ ప్లేస్గా వదిలేశారనమాట. సో మంచిగా బయట కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. అండ్ ఇక్కడ అందరం వచ్చేవరకు వాటర్ అయితే అయిపోయాయి. ఎన్ని డేస్ అవుతుందో ఇలా బిందెలు పెట్టి వాటర్ మూసుకొని. సో ఇక్కడ మా పిన్ని ఒక్కటే కష్టపడుతుందని మా అక్క అయితే వెళ్ళి బిందెతో వాటర్ తీసుకొచ్చి పోస్తూ ఉంది. సో ఇంక ఇక్కడ అందరం కూర్చొని ఏడిపిస్తున్నాం అనమాట మా అక్కని, నువ్వు బిందెతోటి నీళ్లు మోస్తున్నావా అని. చాలా డేస్ అవుతుంది కదా ఇట్లా బిందెలతోటి నీళ్లు మోయడం పంపుల దగ్గర నుంచి. మనకైతే ఈ రోజుల్లో అందరి దగ్గరికి ట్యాప్స్ వచ్చేసాయి కాబట్టి తిప్పితే వాటర్ వస్తున్నాయి. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే బిందెలతోటి మోయడం అలవాటు తప్పింది. ఇంకా నేను కూడా వెళ్ళాను అనమాట, నేను కూడా మోస్తాను అనేసి. ఇంకా నన్ను ఏడిపించడం స్టార్ట్ చేశారు, నువ్వు వస్తావా వాటర్ అని. సో ఇంకా ఈవినింగ్ అంతా మాకు ఇదే పని సరిపోయిందనమాట. చాలామంది ఉండేవరకు వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తలా ఒక చేసాము అట్లా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోవడానికి. ఇంక ఇక్కడైతే వాటర్ అంతా మోసిన తర్వాత బజార్కి అయితే వెళ్ళాం. మాదైతే అటు సిటీలా ఉండదు, అలా అని విలేజ్ లాగా ఉండదు అనమాట. మీడియం టైప్ విలేజ్ అనమాట ఇది. సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి, A to Z దొరుకుతాయి మా ఊర్లో. సో అలా బజార్కి వెళ్ళి కావాల్సినవి కొనుక్కొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేవరకు మా పిన్ని అయితే మంచిగా అట్లా టీ పెట్టేసి ఇచ్చిందనమాట. టీ తాగేసి ఇంకా మేము అలా రెడీ అయిపోయి ఈవినింగ్
8:30, 9:30 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్న వాళ్ళం జాతరకి. ఆల్మోస్ట్ 10 అలా అయిపోయిందనమాట. చూసారా లాంగ్ డిస్టెన్స్ నుంచి మీకు చూపిస్తున్నాను. వాటినే ప్రభలు అంటారు. సో ఇది ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర సైడ్ ఉండే వాళ్ళందరికీ ఈ ప్రభల గురించి తెలుసు. బట్ వేరే సైడ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రభల గురించి తెలియదు. ఇదైతే దేవుడి కోసం మొక్కుకొని కడతారనమాట ప్రభలు. ఇట్లా కరెంట్ తోటి అట్లా డెకరేషన్ చేసి పెడుతూ ఉంటారు. సో మేమైతే ఎవ్రీ ఇయర్ కన్ఫామ్గా వస్తాం ఈ జాతర కోసం. ఎక్కడున్నా కానీ కన్ఫామ్గా వస్తామన్నమాట. సో మీరు చూసుకున్నట్టయితే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అండ్ ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, A to Z ఏజ్ వాళ్ళు అందరూ వస్తారనమాట. ఎవరు మిస్ అవ్వరు, అంత మంచిగా వస్తారు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇవి చూడటానికే వస్తారు. ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా అనుకోండి. ఇక్కడ పల్లెటూరు వాళ్ళకి ఇదే మినీ ఎగ్జిబిషన్ లాగా. సో ఇంకా మనకి ఆ ప్రభల పైన ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెడుతూ ఉంటారు. సో అవి కూడా కొంచెం సేపు అట్లా నిల్చొని చూస్తూ ఉంటాము. సో ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇదైతే దేవుడి కోసం కడతారనమాట. దేవుడి మీద మొక్కు కోసం కొంతమంది అయితే ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు అట్లా ప్రభలు కడుతూ ఉంటారు. దేవుడి మీద భక్తి ఏమో కానీ పార్టీల మీద భక్తి ఎక్కువే ఉంటుంది ఇక్కడ వాళ్ళకి. ఎందుకంటే పార్టీ వైజ్గా అక్కడ అనేవి పెడతారనమాట. సో వాళ్ళు ఎన్ని పెట్టారు, వీళ్ళు ఎన్ని పెట్టారు అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసారా A to Z అవైలబుల్గా ఉంటాయి మనకి. ఎగ్జిబిషన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట. సో ఇంక ఇక్కడైతే మేము అక్కడ కొంచెం సేపు ఇక్కడ కొంచెంసేపు అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇంకా మేమైతే మెయిన్గా మా పిన్ని వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు, అక్కడికైతే వెళ్తున్నాము. అంటే ఆ ప్రభ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్తే ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఒక ప్లేస్లో కూర్చోవచ్చు మనము. అండ్ ఇక్కడ ఇంకా మేమైతే అక్కడ మొత్తం తిరిగేసి తర్వాత ఇట్లా జైంట్ వీల్ ఇవన్నీ ఎక్కుదాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు మాకు. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ వచ్చేసింది. అండ్ ఇక్కడైతే ఈ ప్రభ దగ్గర మా పిన్ని వాళ్ళు ఉన్నారనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక్కొక్క పార్టీ వైజ్గా ఒక్కొక్కరు ఉంటారని. సో ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. అందుకనేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి ఇంకా వాళ్ళు ట్రాక్టర్ అది తీసుకొని వస్తే అందులో కూర్చున్నాం అనమాట. సో దట్ ఏంటంటే మనకి ట్రాక్టర్ అది ఉంటే ప్రశాంతంగా రిలాక్సేషన్గా కూర్చోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంత టైం మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అదే ట్రాక్టర్ ఏం లేకపోతే ఏంటంటే నిల్చొని చూడాల్సి వచ్చింది. సో పిల్లలతోటి నిల్చొని అంతసేపు చూడాలంటే చాలా కష్టం కదా. సో ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఇంకా మా జస్నిక కూడా అప్పుడే నిద్ర లేచింది. సో ఇంకా ఫుల్ సౌండ్స్ వస్తాయి కదా అనేసి నేనైతే కాటన్ పెట్టుకొని తీసుకొని వచ్చాను తనకి ఇయర్స్లో. బట్ ఆ కాటన్ పోయినట్టుంది, అందుకే తను నిద్ర లేచింది. లేకపోతే నిద్ర లేవలేదు, చాలాసేపు నిద్రపోతూ ఉందన్నమాట అలానే. అండ్ ఇక్కడ మా పిన్ని చూసారా ఎలా ఊపుతుందో. మా పిన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. సో ఇంకా తను అక్కడ పవన్ కళ్యాణ్ సాంగ్స్ రాగానే అట్లా ఊపుతూ ఉందన్నమాట క్లాత్ తీసుకొని. అండ్ ఇక్కడికి మేము వచ్చామని మా తమ్ముడు వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ మెయింటెనెన్స్ వాళ్ళు అనమాట వీళ్ళు. అందుకని వాడిని ఏడిపిస్తున్నాము, మెయింటెనెన్స్ అంతా మీదేనా ఇక్కడ అని. సో ఇంకా వాడు వచ్చేసి ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. నేను తమ్లైన్లో చూస్తే ఆ పిక్స్ అన్ని ఇక్కడే తీసుకున్నాం అనమాట. సో నాకైతే ఆ క్రాకర్స్ అంటే చాలా భయం. ఆ క్రాకర్స్నే చూస్తూ ఉన్నాను, ఎంతసేపు ఆ క్రాకర్సే పేలుస్తున్నారు మా దగ్గర అని. సో తర్వాత అయితే చెప్పామన్నమాట, పిల్లలు ఉన్నారు ఇక్కడ క్రాకర్స్ కాల్చొద్దు అని. ఇంకా మా జస్టికా కూడా నిద్ర లేచిందని చెప్పాను కదా. సో చిన్నగా తనకి తర్వాత ఇయర్స్లో కాటన్ పెడితే మంచిగా నిద్రపోయింది. కొంచెంసేపు అలా చూసింది. సో ఎంత ఏడుస్తుందో, ఎంత క్రాంకీ అవుతుందో ఈ జనాలను చూసి, ఆ సౌండ్స్కి అనుకున్నా కానీ అస్సలు ఏడవలేదు. మంచిగా ఎంజాయ్ చేసింది, చూస్తూ ఉందన్నమాట అక్కడ డ్యాన్స్లు అవన్నీ. బట్ ఏంటంటే కొత్త వాళ్ళు తీసుకోవాలని ట్రై చేస్తే మాత్రం ఏడుస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా. సో తనకి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చాలు వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళదు, వాళ్ళు తీసుకుంటుంటే చాలు గట్టిగా ఏడ్చిద్ది అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్కరికి కూడా నిద్ర రావట్లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతే ఇయర్లీ ఒక్కసారి జరిగే ఫెస్టివల్ కదా, ఇయర్లీ ఒకసారి వస్తుంది ఈ జాతర మనకి. సో ఇంక అప్పటికి టైం ఆల్మోస్ట్ 11:30, 12 అవుతుంది అనమాట. చాలామంది వచ్చిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటారు. బట్ మాకు పిల్లలతోటి కుదరలే అని అప్పటికి పోవాలి అనిపించట్లేదు. కానీ ఎంతో కష్టంగా 12:30, 1 o'clock వరకు ఉండి వెళ్ళామన్నమాట. యూజువల్లీ పిల్లలు ఏడిస్తే వెళ్దాంలే అనుకున్నాం. బట్ ఏంటో వాళ్ళు అసలు ఏడవని కూడా ఏడవలేదు, ప్రశాంతంగా ట్రాక్టర్లో పడుకున్నారు, నిద్రపోయారు. సో మేము అలా కొంచెం అక్కడ ఉన్న డ్యాన్స్లు అవన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇంక ఈ జాతరకు వచ్చామంటే వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారన్నమాట ఊర్లో వాళ్ళందరూ. సో అందరూ పలకరిస్తూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ ఒక్కొక్క ప్రభ దగ్గర ఒక్కొక్కరు ఉంటారని. సో ఈ ప్రభ దగ్గర మేము ఉన్నాం కాబట్టి కన్ఫామ్గా మాకు తెలిసిన వాళ్ళే అందరూ వస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు వచ్చారమ్మా ఏంటమ్మా అని అందరూ అడుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ డ్యాన్సులు చూసారా, ఈ డ్యాన్సులు ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు, ఏంటేంటో వేస్తూ ఉంటారు, మళ్ళీ వాటిని ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారనమాట జనాలు. సో ఇంక ఈ ప్రభలు అయితే 1 day బిఫోర్ నుంచే మనకి స్టార్ట్ చేస్తారనమాట దాన్ని బిల్డ్ చేయడం అలా. అండ్ జాతర టైంకి కరెక్ట్గా సెట్ చేసి పెట్టేస్తారు. అండ్ చాలా హైట్లో కడతారు, చాలా అంటే చాలా లైటింగ్ వేస్తారు. అండ్ ఫుల్ డీజే సౌండ్స్ కూడా ఉంటాయి. అవి చూసుకొని జాగ్రత్తగా మనం ఆ డీజే సౌండ్స్కి ఆపోజిటో లేకపోతే అట్లా ఉంటే ఏంటంటే కొంచెం అంత హెవీ సౌండ్ అనేది రాకుండా ఉంటుంది మనకి. సో వాళ్ళు ఏ డ్యాన్స్లైనా వేయని అట్లానే చూస్తూ ఉంటాం అనమాట. అదొక ఎంజాయ్మెంట్ అంతే, ఇంకా ఏం చేయలేము. అండ్ ఇంక ఇక్కడైతే మేము మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాము ట్రాక్టర్లో. ఇంకా అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతూ ఉంటాయి
ఉంటాయి అనమాట వీటి దగ్గర. ఎందుకంటే మాకు ఆ సాంగ్ కావాలి, ఈ సాంగ్ కావాలి అనేసి అట్లా గొడవలు పెడుతూ ఉంటారనమాట జనాలు. అంటే వాళ్ళకి నచ్చిన సాంగ్స్ వేయాలి అని, అండ్ లేకపోతే పార్టీ వైజ్ సాంగ్స్ వేయాలని అట్లా గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. అవి కూడా ఇంట్రెస్ట్గానే ఉంటాయి. సో వాటిని కూడా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు జనాలు, ఎంత గొడవలు అవుతుంటే అంతగా. ఇంక ఇక్కడ చూసారా, మేము వచ్చినప్పుడు అసలు క్రౌడే లేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 12 అట్లా అవుతుంది, చాలా క్రౌడ్ వచ్చింది. సో ఇంకెన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. పార్టీ సాంగ్స్కైనా అదే డ్యాన్స్, సినిమా సాంగ్స్కైనా అదే డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అయినా కానీ ఇంట్రెస్ట్గా చూస్తూనే ఉంటాం అనమాట మనం. సో ఇక్కడైతే మళ్ళీ మేము ఆల్మోస్ట్ టైం 1:00 అలా అయిందనేసి రిటర్న్ అయితే స్టార్ట్ అవుదామని అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే పిల్లలు ఇంకా చాలాసేపు అవుతుంది కదా అని. అండ్ రిటర్న్లో అయితే నేను ఇక్కడ టెంపుల్ సైడ్ నుంచి వెళ్తున్నాను అనమాట. సో టెంపుల్కి అయితే ఒక 5 days ముందు నుంచి అండ్ ఫెస్టివల్ మార్నింగ్ వరకు వస్తూనే ఉంటారు. మార్నింగ్ టైంలో వచ్చి ఏంటంటే దేవుడికి అలా మనం పొంగల్ అవి పెడుతూ ఉంటారనమాట. సో ఎలా ఉంది ఈ జాతర ఏంటి అనేది కామెంట్ చేయండి. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.